నేను ఢిల్లీలో ఉన్నా కూడా 23 సంవత్సరాల క్రితం హైదరాబాద్ యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేయడం జరిగింది. అయితే 23 సంవత్సరాలు పబ్లిక్గా తెలుగులో మాట్లాడడం అనేది చాలా తక్కువ. కొంత భాష నేర్చుకొని హిందీలో ప్రజలకు రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను హిందీలో ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలను, తెలుగులో కూడా మాట్లాడగలను. అయితే ఒక్కోసారి పదాలు వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మధ్యలో ఏదన్నా తప్పులు ఇలాంటివైనా ఉంటే మాత్రం ప్లీజ్ దయచేసి మీరు నన్ను క్షమించండి. ఇంగ్లీషు తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. భాష మీద అభిమానం లేక కాదు, బట్ నాకున్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లంతో నేను కొంత ఇంగ్లీషు తెలుగులో మాట్లాడతాను. మొదటగా జన విజ్ఞాన వేదిక, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు జన విజ్ఞాన వేదికకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు నిజంగా ఇట్స్ ఎ బిగ్ హానర్. ఎందుకంటే మేము 30-40 సంవత్సరాల క్రితం జన విజ్ఞాన వేదిక మేడం గారు పాట పాడారు ఇందాక, మన ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మేడం ఈ పాట అంతా కూడా మేము ఐ వాజ్ రిమెంబరింగ్ దట్ హౌ దిస్ ఎడ్యుకేషనల్ సిగ్నిఫికెన్స్, ఆ మూమెంట్ అనేది చాలా అంటే ఇట్ వాజ్ అ మెమరీ. ఒక స్టూడెంట్గా నేను, ఒక విద్యార్థిగా నేను ఎంత నేర్చుకున్నానో, ఎలా జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు మా మైండ్స్ని, అంటే ఇట్ హ్యాస్ షేప్డ్ అవర్ మైండ్స్, ఇట్ హ్యాస్ షేప్డ్ అవర్ విజన్. దేర్ ఫోర్ మన సారు ఇంతకుముందు మాట్లాడిన సారు ఎక్కడైతే ఆ అంశాన్ని వదిలిపెట్టారో, టీచర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ఎలా ఫ్యూచర్ని మౌల్డ్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్ని మౌల్డ్ చేయాలి అని దాని మీద నేను బెండ్ చేస్తూ, అంటే అలా వెళ్తూ బేసిక్గా నాకు ఇచ్చినటువంటి అలాగే సురేష్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలకి నా నమస్కారాలు తెలియజేస్తూ, నేను బేసిక్గా అసలు రావడం ఏదో జనాలతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి నేర్చుకుందాం అనే ఉద్దేశంతో రావడం. నేను పొలిటికల్ సైన్స్ టీచ్ చేస్తాను, రాజకీయ శాస్త్రం టీచ్ చేస్తాను. అయితే ఏ రాజకీయ శాస్త్రం అయితే టీచ్ చేస్తానో ఆ రాజకీయ శాస్త్రం పుస్తకాల్లో వేరే ఉంటుంది, ప్రాక్టీస్లో వేరే ఉంటుంది. అది కొంచెం అర్థం చేసుకోవడానికి నేను ఇప్పుడు దేశం మొత్తం తిరుగుతున్నాను, 1 సంవత్సరం లీవ్ తీసుకొని. అసలేంటి పౌరసత్వం ఏంటి, వీటికి ఉన్నటువంటి మనుషులతో పౌరసత్వానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ పౌరసత్వం నిజంగా అంటే సబ్స్టాన్షియల్ సిటిజన్షిప్, మనమందరం సమానమే. సార్ చెప్పినట్లు ఇందాక మనమందరం సమానమే పౌరసత్వం దృష్టిలో, కానీ ఈక్వల్ సిటిజన్షిప్ అనేది వస్తుందా లేదా అనే దాని మీద వర్క్ చేస్తున్నాను. అయితే నాకు ఇచ్చినటువంటి అంశం ఈరోజు సివిల్ సొసైటీ అండ్ సైన్స్. ఎగ్జాక్ట్గా అసలు మనం ఇది ఏ రకంగా మనం అన్సైంటిఫిక్, బేసిక్గా మనకేంటి కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఏముందిరా అంటే ఇట్ ఈస్ క్లియర్లీ రిటర్న్, వీ నీడ్ టు డెవలప్ సైంటిఫిక్ టెంపరమెంట్ అమాంగ్ ద పీపుల్ so that the irrational beliefs and irrational practices need to be challenged, need to be questioned. అయితే 70 years ఆఫ్ ఇండిపెండెన్స్లో, అంటే 60 సంవత్సరాలు, 15 సంవత్సరాలకు మునుపు, అంటే 15 సంవత్సరాలకు ముందు మనం ఇలాంటి నమ్మకాలు లేవా, మూఢనమ్మకాలు లేవా, లేదా మనం వాటితో ఎంగేజ్ చేయలేదా అనేది క్వశ్చన్ కాదు. ఈ 15 సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు వస్తున్నాయి ప్రజల్లో, అంతకుముందు మనం నమ్ముతున్న కొన్ని అది రిలీజియస్ సిద్ధాంతాలు కావచ్చు, ఏ రిలీజియన్ అయినా సరే, ఆ రిలీజియస్ సిద్ధాంతాలు మనకు ఫ్యామిలీతో ఎక్కడో పర్సనల్ స్పేస్లో, ప్రైవేట్ స్పేస్లో కన్ఫైన్ అయి ఉండేటివి. ఇప్పుడు ఏమైందిరా అంటే ఆ రిలీజియస్ కన్సర్న్స్ అనేది కటింగ్ అక్రాస్ రిలీజియస్ గ్రూప్స్, ఇట్ హ్యాస్ బికమ్ పొలిటికల్, అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ గాంధీ అండ్ అంబేద్కర్ అక్కడ వాళ్ళ ఇద్దరిలో కూడా ఉన్నటువంటి వాళ్ళ విజన్ అనేది చాలా క్లియరు, బట్ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంట్రా అంటే అంబేద్కర్ బిలీవ్స్ దట్ యూ బిలీవ్ ఇన్ ఎనీ రిలీజియన్, బట్ ఇట్ నీడ్స్ టు కన్ఫైన్ టు యువర్ పర్సనల్ స్పేస్, ప్రైవేట్ స్పేస్. ఇట్ షుడ్ నాట్ బి పొలిటిసైజ్డ్. వన్స్ ఇఫ్ యూ పొలిటిసైజ్, దెన్ ది సొసైటీ విల్ బికమ్ రప్చర్డ్. అంటే సమాజంలో ఒక రకమైనటువంటి అన్ఈజీనెస్ అనేది డెవలప్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఈరోజు మనము ఈ 15 సంవత్సరాలు లోపు చూస్తున్నటువంటి చేంజెస్
ఏదైతే ఉన్నాయో ఇట్ ఈస్ బికమింగ్ అంటే మనం ఇద్దరి మధ్య ఎనిమిటీ, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక రకమైనటువంటి హేట్, ఒక రకమైనటువంటి అపనమ్మకం అనేది క్లియర్గా ఏర్పడుతుందన్నమాట. సో దేర్ ఫోర్ సివిల్ సొసైటీ గ్రూప్స్ అనేటివి మన జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ఎలా సైంటిఫిక్ మెథడ్ని డెవలప్ చేసి అన్సైంటిఫిక్ ప్రాక్టీసెస్ని క్వశ్చనింగ్, దట్ ఈస్ వాట్ ఐ మీన్, ప్రతి కన్సెన్స్ని క్వశ్చన్ చేయాలి. మనము ఇంట్లో చాలామంది ఐ మీన్ బ్యాక్ టు ఫ్యామిలీ, హౌ ఫ్యామిలీస్ ఆర్ బికమింగ్ హైలీ కల్చరలీ కరప్టెడ్. అంటే ఎవరైనా ఒక చిన్న మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మనల్ని విపరీతమైన ప్రశ్నలు వేస్తుంటారు. ఆ ప్రశ్నలకి మనం పేరెంట్స్గా ఆలోచించి ఎలాంటి సమాధానం చెప్పాలి. అసలు చాలా వరకు 80% ఆఫ్ పేరెంట్స్ దే డోంట్ ఈవెన్ రెస్పెక్ట్ దేర్ చిల్డ్రన్స్ వాట్ దే ఆర్ క్వశ్చనింగ్, వై దే ఆర్ క్వశ్చనింగ్. సో దేర్ ఫార్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ that needs to be started from the family itself only, where the children will develop some kind of scientific temperament. So family నుంచి వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్లో ఉన్నటువంటి, నేను ఈ మధ్య ఓ మై గాడ్ సెకండ్ పార్ట్ సినిమా మొన్ననే చూశాను. కొన్ని సినిమాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఏదో జ్ఞానం ఏదో పెంచుకోవాలని. అంతకు ముందు కూడా ఓ మై గాడ్ సినిమా అనేది ఒకటి వచ్చింది ఫస్ట్, అది కూడా బిలీఫ్ ప్రాక్టీసెస్కి. అందులో ఈ సెకండ్ మూవీలో దట్ ఒక స్టూడెంట్ వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ఏంటి ఈ సమస్య ఏంటి అని అంటే, టీచర్ కంప్లీట్లీను సమాజం కావచ్చు టీచర్ కావచ్చు కంప్లీట్లీ డిస్మిసెస్ ద డౌట్ ఆఫ్ ద స్టూడెంట్, దేర్ఫోర్ ద స్టూడెంట్ ఈస్ పుష్డ్ ఇన్ టు వల్నరబుల్ కండిషన్. అండ్ ఎలా మనం ఈ సైంటిఫిక్ కన్సెన్స్ అనే దాన్ని మనము స్కూల్లో ఒక విద్యార్థులకి మనము తెలియచేయాలనే ప్రాసెస్లోనే సివిల్ సొసైటీ అనేది ఇట్ హ్యాస్ ఎ వెరీ మేజర్ రోల్ టు ప్లే. మనం అనుకుంటాం సివిల్ సొసైటీ ఏముంది, వాళ్ళు ఏదో సివిల్ కన్సర్న్స్ను లేదా సోషల్ కన్సర్న్స్ని వాళ్ళు ఏదో చూసుకుంటూ ఉంటారు, ఏదో గ్రూప్స్ ఉంటాయి వాళ్ళతో వీటికేం సంబంధం లేదు అనుకుంటాం తప్ప, ప్రతిదీ దెర్ ఈజ్ అన్ ఇంటర్ కనెక్షన్. సైన్స్కి సివిల్ సొసైటీ గ్రూప్స్ మీరు చూడండి, ఈ అన్సైంటిఫిక్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో, సామాజిక రుగ్మతల్ని పెంచి పోషించినటువంటి కల్చర్ని ఒకప్పుడు బుద్ధుడు నుంచి, తర్వాత ఫూలే గారు, ఆ తర్వాత వచ్చినటువంటి అంబేద్కర్ కావచ్చు, నెహ్రూ కావచ్చు, గాంధీ కావచ్చు, టు సమ్ ఎక్స్టెంట్ ఐ మీన్ వీళ్ళందరూ కూడా, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక సైంటిఫిక్ టెంపర్ని క్వశ్చన్ చేశారు వాళ్ళు. ఐ మీన్ అన్సైంటిఫిక్ దీంట్లో క్వశ్చన్ చేసి ఒక సైంటిఫిక్ టెంపర్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది ఏంట్రా అంటే, ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెస్ దట్ ఈస్ మేడ్ ఫర్ దట్, అండ్ దెర్ ఈస్ ఎ డీప్ కన్సెన్స్ దట్ ఈస్ బీయింగ్ మన సార్ చెప్పినట్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించడం ఏదో పుస్తకాల్లో చదివి సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది పెంచుకోవడం కాదు. ఎడ్యుకేషన్ అనేది ఫార్మల్ ఎడ్యుకేషను, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది 2 డిఫరెంట్ వేస్. ఇదంతా కూడా మనం నేర్చుకుంటుంది కూడా ఇదంతా ఇన్ఫార్మల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్. టాకింగ్ టు ఈచ్ అదర్, రీచింగ్ టు ఈచ్ అదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రెసెంట్ కన్సర్న్. అండ్ ఇఫ్ యూ డోంట్ రీచ్ టు అదర్స్, ఇఫ్ యూ డోంట్ ఎంగేజ్, ఎందుకులే వాడు ఏదో మాట్లాడుతున్నాడు, అవతల గ్రూప్ ఏదో మాట్లాడుతుంది, మనం వాళ్ళతో ఎందుకు ఎంగేజ్ చేయడం, బేసికలీ దట్ ఈస్ అ మేజర్ మిస్టేక్ విచ్ వీఆర్ డూయింగ్. లెట్ us ఎంగేజ్ ఇన్ ఎ వెరీ డెమోక్రటిక్ మేనర్. లెట్ us నాట్ ఫైట్. మనము ఏదో ఇంకొక వ్యక్తితో మనం గొడవపడి మార్పును తీసుకొచ్చే పరిస్థితుల్లో ఈరోజు లేము. అది మంచి పద్ధతి కాదు కూడా. సో ఏంటంటే మనం ఇంకొక వ్యక్తితో, అంటే నేను దీనికి సొల్యూషన్ ఏంటనేది లాస్ట్లో చెప్తాను. సో ఈ ఇర్రేషనల్ ప్రాక్టీసెస్ అనేటివి, ఈ ప్రాక్టీసెస్ని క్వశ్చన్ చేయడంలో సైన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఎవల్యూషన్, ఎక్కడైతే మనిషి జన్మ అవుతుందో, మనిషి ఎలా పుట్టుక అవుతుందో అందరికీ తెలుసు, ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. How science has made that how human being is being evolution happened. But మనిషి ఎక్కడి నుంచి పుట్టడం అనేది ఎవరో చూడలేదు. అది ఇట్ ఈస్ అన్ అన్సైంటిఫిక్ థింగ్. బట్ స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంపోజ్డ్ ఆన్ ద పీపుల్. అండ్ మచ్ రీసెంట్గా
And this has been, Darwin theory has been completely removed from the syllabus. Can you think what kind of syllabus that we are making? అంటే 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనము ఏ సైన్స్ ద్వారా అభివృద్ధి చెంది, అభివృద్ధికి మూలం సైన్స్ లేనిదే అభివృద్ధి లేదు. ఇది దట్స్ ఎ ఫ్యాక్ట్. అండ్ ఇఫ్ వీఆర్ డెవలపింగ్ దిస్ అన్సైంటిఫిక్ అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ సైలెన్స్ ఈజ్ డేంజర్. ది పాలిటిక్స్ ఆఫ్ సైలెన్స్, ద మొమెంట్ ఎప్పుడైతే డార్విన్ సిద్ధాంతం తప్పు, యాపిల్ పైకేస్తే కిందకి పడడం అనేది అది అసలు సైన్సే కాదు, లేదంటే ఇంకొకటి అనేసింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో కూడా ఇలాంటి ధోరణులు ముందుకు వస్తున్నాయంటే సమ్వేర్ పీపుల్ ఆర్ కీపింగ్ సైలెంట్. వై? భయమా? దేనికి భయం? ఎందుకోసం భయం? అంటే ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ని డెవలప్ చేసుకున్న వాళ్ళు మన సార్ చెప్పారు ఇంట్రెస్టింగ్లీ, ఇందాక మాట్లాడిన సారు, ఎడ్యుకేటెడ్, ద పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ హిపోక్రెట్స్, ఐ కాల్ దెమ్ యాజ్ లిటరేట్ హిపోక్రెట్స్. ఐ కాల్ దెమ్ యాజ్ ఇల్లిటరేట్స్. వాళ్ళు చదువుకున్నటువంటి మూర్ఖులు అని నేను అన్నాను. ఎందుకంటే దట్ ఈస్ అ వెరీ హైలీ ప్రాబ్లమాటిక్ టర్మ్. నువ్వు చదువుకున్నటువంటి హిపోక్రెట్ను, నేను లిటరేట్నే, నేను చదువుకున్నాను, నేను ఇంజనీరు, లేదా నేను ప్రొఫెసరు, లేదా నేను డాక్టరు అని కామ్గా కూర్చోవడం. ఏ ప్రొఫెషన్, ఏ జ్ఞానం అయితే నిన్ను ఇంత పైకి తీసుకురాగలిగిందో, ఏ జ్ఞానం అయితే మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగిందో, ఏ జ్ఞానం అయితే మీకు సవాల్ అంటే క్వశ్చన్ విసిరే హక్కు, ఆ సవాల్ చేయగలిగేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగిందో, దాన్ని పక్కన పెట్టేసి మీరు కామ్గా కూర్చోవడం అనేది పాలిటిక్స్ ఆఫ్ సైలెంట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ద పాలిటిక్స్ ఆఫ్ ప్రెజెన్స్. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ కాల్డ్ ద పాలిటిక్స్ ఆఫ్ ప్రెజెన్స్. Questioning, politics of presence is nothing but questioning. We are all here to question ourselves first. Questioning others before మనము ఇంకొకరిని క్వశ్చన్ చేసే ముందు మనల్ని క్వశ్చన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. Therefore we all question ourselves and we will be continuously questioning. మనం ఏంటి ఈరోజు చదువుకున్నాము, మనం ఏదో ఒక్కసారి క్వశ్చన్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇది చేయండి అది చేయండి అనేది కాకుండా కంటిన్యూస్గా మనము ఇంట్రాస్పెక్ట్ అవుతూ ఇంకొకరిని మనం క్వశ్చన్ చేసే హక్కు మనకు ఎప్పుడు వస్తుందిరా అంటే మనలో మనం, నాట్ ఓన్లీ మీ, మై ఫ్యామిలీ, బికాస్ డెమోక్రటైజింగ్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో మనం ఎంతమంది డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తాం మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళతో? పేట్రియార్కీ ఈజ్ ఎ కల్చరల్ కన్స్ట్రక్ట్ అండ్ దట్ ఈస్ బీయింగ్ ఇంపోజ్డ్. దట్ ఈస్ కంప్లీట్లీ అన్సైంటిఫిక్. ఇప్పుడు చూడండి, అన్ని మతాల్లోనూ, ఒక మతం అని కాదు, అన్ని మతాల్లోనూ పేట్రియార్కీ అనేది ఎంత దారుణంగా ఆపరేట్ అవుతుందిరా అంటే సైన్స్ చెప్తాది అందరూ సమానం. ఒక భర్తీ ఇచ్చేది తప్ప, బిడ్డకి జన్మనివ్వడం అనే ఒక్క యాక్ట్ తప్ప ఎవ్రీ వర్క్ క్యాన్ బి డన్ బై బోత్ మెన్ అండ్ విమెన్ ఇన్ ద ఫ్యామిలీ. హౌ మెనీ ఆఫ్ us we do that? So therefore these are all the scientific things that it has been proved that it is only biological construct. సోషల్ కన్స్ట్రక్ట్, బయాలజికల్ కన్స్ట్రక్ట్, జెండర్ డిస్కోర్స్లో సైన్స్ని మనం ఎలా అర్థం చేసుకోగలం? సో దేర్ఫోర్ దిస్ సోషల్ ప్రాబ్లమ్స్ నీడ్ టు బి కోరిలేటెడ్ విత్ సైన్స్. సైన్స్ని మనం సోషల్ ప్రాబ్లమ్స్తో కోరిలేట్ చేయనంత కాలం, ఇది సపరేటు, సైన్స్ సపరేటు, సోషల్ ప్రాబ్లమ్ సపరేటు అని అనుకున్నంత కాలం మనము సమాజంలో మార్పుని అనేది చూడలేం. వీ కాంట్ యాంటిసిపేట్ ఎనీ చేంజ్ విత్ ఇన్ ద సొసైటీ. సో దేర్ఫోర్ సివిల్ సొసైటీస్, ఆర్గనైజేషన్స్, దేర్ ఆర్ ఎన్ నెంబర్, చాలా ఉన్నాయి. మనకి ఎక్కడ ఇలా జన విజ్ఞాన వేదిక ఉందో, there were victims, people were killed when they questioned the unscientific kind of things. I don't want to name. I don't want to name. If you want me, I'll name. ఎంతమంది ఈ అన్సైంటిఫిక్ ఇర్రేషనల్ మెథడ్స్ని క్వశ్చన్ చేసి ఈ అన్సైంటిఫిక్ మెథడ్స్ని ఫాలో చేసేటువంటి వాళ్ళ చేతుల్లో బలయ్యారు. సో దెర్ ఈస్ ఎ సీరియస్ కన్సర్న్ దట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ మచ్ మోర్ రీసెంట్లీ ఇన్ దిస్ సొసైటీ. నేను ఇంకొక 5 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. సో దేర్ఫోర్ ద మోడర్న్ వాల్యూస్, ఏదైతే మోడర్న్ వాల్యూస్ ఎమర్జ్ అయ్యాయో ఒక 60 సంవత్సరాల హిస్టరీలో, చారిత్రక మార్పులు అంటే సమాజంలో వచ్చినటువంటి మార్పు, ఇవి
మనము వీటిని ఈ మోడర్న్ వాల్యూస్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదం. అంటే వీ హ్యావ్ ఎంజాయిడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద ఫ్రీడమ్. మనము ఈ జనరేషను లేదా మనమందరం కూడా ఈ ఫ్రీడమ్, ఎవరైతే ఫ్రీడమ్ ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత ద పోస్ట్ ఫ్రీడమ్ డెవలప్మెంట్స్ అనేది మనం వీ డిడ్ ఎంజాయిడ్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దాట్. అయితే మనం ఇప్పుడు ఈ మోడర్న్ వాల్యూస్ని కానీ ప్రొటెక్ట్ చేయకపోతే రేపు జనరేషన్ మనల్ని క్వశ్చన్ చేస్తుంది. వీళ్ళు ఏం చేశారు మనకి, వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, అంటే వీళ్ళ రోల్ ఏంటి. సి దే విల్ రియలీ కర్సెస్. కర్స్ అంటే ఏమంటారు, నాకు తెలుగులో రావడం లేదు పదం, ఏమండి, శాపం, సారీ. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ విల్ సర్టన్లీ కర్సెస్, శాపం. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు చదువుకున్నారు, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చాయి, ఇప్పుడు ప్రైవేటైజేషన్ అయిపోతుంది, మాకు ఉద్యోగాలు రావట్లేదు. సో ఇలాంటి శాపం అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ జనరేషన్స్ని మనల్ని క్వశ్చన్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం చేయకపోతే వాళ్ళ వీఆర్ హిట్టింగ్ అండర్ దేర్ బెల్లీ. అంటే వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళ ఫ్యూచర్తో మనం ఆడుకుంటున్నాం మనం మాట్లాడకపోతే. సో దేర్ ఫార్ దీస్ మోడర్న్ వాల్యూస్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్. Then, so how to re-establish this human scientific minds. Why I am saying re-established? Establish ayindi. I am not saying that we need to continue this and establish furthermore. I am saying re-establish. Somewhere there is a gap. అంటే ఏంటి, ఒక సైంటిఫిక్ డెవలప్మెంట్ ద్వారా సమాజంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు ఏదైతే మార్పును తీసుకొచ్చాయో వాటిని బ్రేక్ చేయడం జరుగుతుంది. నార్త్ ఇండియాలో మరీ దారుణం. మేమున్నటువంటి నార్త్ ఇండియాలో ఇఫ్ యూ మూవ్ అరౌండ్ మధ్యప్రదేశ్, ఆ హిందీ బెల్ట్ అంటారు దాన్ని, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ ప్లేసెస్లో అయితే ఈ మూఢనమ్మకాలు అయితే ఇంకా మంచి విపరీతం. ఈ అన్ని రిలీజియస్ లీడర్స్కి ఇప్పుడు ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంది. వాళ్ళు విమానాల్లో ప్రయాణిస్తుంటారు, వాళ్ళ కోసం స్పెషల్ విమానాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఏం చెప్తే అదే ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. అంటే ఒక పార్లమెంటరీ డెమోక్రసీ సిస్టమ్ అనేది ఎక్కడైతే సెక్యులర్ వాల్యూస్కి ఒక పెద్ద పీట వేస్తుందో అలాంటి సిస్టమ్ని క్వశ్చన్ చేస్తూ, అలాంటి సిస్టమ్ని డెస్ట్రాయ్ చేస్తూ, అలాంటి సిస్టమ్ని కంప్లీట్గా వాటి మూలాల్ని పక్కన పెట్టి సాక్షాత్ పార్లమెంటులోనే సెక్యులరిజం అనే వర్డ్ని తీసేసినటువంటి ప్రియాంబుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న రోజులు ఇవి, గుర్తు చేసుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడకపోతే మనం నిజంగా ద్రోహులమే. మనమందరం మాట్లాడుతున్నాం, కాదనట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళకి అందరికీ వాళ్ళ మీద విశ్వాసంతోనే నేను ఇలా చెప్తున్నాం. అంటే మనం వీ హ్యావ్ టు గో అవుట్ అండ్ లెట్ us not speak among ourselves. Let us not speak among ourselves. Yes, good, it is very important to meet, introspect, retrospect, and think and what is to be mapped. ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు మనం ఏం చేయాలనేది మ్యాప్ చేసుకోవడం ఇలాంటి వాటిలో చాలా ఉపయోగపడుతుంది. కానీ ద రోడ్ మ్యాప్ నీడ్స్ టు బి వైడెండ్. సార్ చెప్పినట్టు స్కూల్ టీచర్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇన్ మై క్లాస్ రూమ్ నేను 200 మందికి ఒక్కసారిగా ఒకే క్లాస్లో పాఠం చెప్తాను. ఐ టీచ్ దళిత్ బహుజన్ థాట్, I teach Ambedkar in contemporary India, I teach Indian political thought. ఈ పెడగాజీని నేను డెవలప్ చేయడంలో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అకాడమిక్స్, ఇట్ ఈస్ ఆల్సో పాలిటిక్స్. మనం ఇక్కడ ఉన్నామంటే ఇట్ ఈస్ పాలిటిక్స్. ఎవ్రీ పర్సన్, దట్స్ వాట్ అరిస్టాటిల్ సెడ్, ఎవ్రీ పర్సన్ ఈస్ అ పొలిటికల్ అనిమల్. ఇఫ్ వీ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ యాజ్ ఎ ట్రూత్, then I think somewhere we are missing that link between the politics and society, between the civil society and politics, between politics, civil society and many other things. Then the increasing danger is bringing back the conservativeness, traditional practices and patriarchal practices. Therefore నేను ఆల్రెడీ మీకు అది మెన్షన్ చేశాను. we need to, there is a danger, the traditional, irrational. therefore పూలే ఆయన పుస్తకంలో క్లియర్గా రాశాడు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదండి. సో అలాగే చాలామంది రాస్తారు. ఐ డోంట్ వాంట్ గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్.
సో సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అనేటివి ఫర్ ద పాస్ట్ 30 years ఐఎమ్ హ్యాపీ, దేర్ ఫోర్ ఐ ఓపెన్ మై లెక్చర్ విత్ దాట్. ఐఎమ్ హ్యాపీ దట్ యాజ్ ఎ స్టూడెంట్ వాట్ ఐ లెర్న్ అండ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ జన విజ్ఞాన వేదిక, ప్రెస్ క్లబ్లో, తర్వాత అక్కడ బషీర్బాగ్లో, అన్ని చోట్లకు మేము అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం ఈ సభలకి. ఎప్పుడు 1991లో, 91 నుంచి 93 నేను ఐ డిడ్ మై మాస్టర్స్. ఎనీవే, ఐ డోంట్ వాంట్ గెట్ బ్యాక్ టు దట్. సో ఈ 30 years కాంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ జన విజ్ఞాన వేదిక ఈజ్ ఇమ్మెన్స్. మ్యాప్, ఇఫ్ యూ మ్యాప్ అంటే మీరు ఒకసారి మ్యాప్ చేస్తే ఇది ఏంటనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. అయితే ఒకవేళ అంటే అప్పుడు చాలా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు, చాలా అసలు బ్రహ్మాండంగా సభలు జరిగేటివి. ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అనేది మనలో మనం క్వశ్చన్ చేసుకోవాలి. అంటే డిమారలైజింగ్ కోసం నేను చెప్పట్లేదు, ప్లీజ్. అంటే ఎందుకు మన నుంచి లేదా మన వైపు జనాలు ఎందుకు రావడం లేదనేది మనం వీ నీడ్ టు సీరియస్లీ రిట్రోస్పెక్ట్. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ దెన్ వాట్ ఈస్ దట్ టు బి డన్? 5 points, 5 పాయింట్లు. ఏం చేయాలి, ఏం చేయగలం? సమస్యలు ఉన్నాయి, సమస్యలు అందరూ మాట్లాడుకుంటాం, బట్ అవుట్కమ్, ఐ మీన్ సొల్యూషన్స్ లేదా అవుట్కమ్ లాంటివి ఏంటి? ఒకటి, నేను స్ట్రాంగ్లీ నేను వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ లైక్ జన విజ్ఞాన వేదిక ఇలాంటివి చాలా ఉన్నాయి. గౌరీ లంకేష్ గారు, దబోల్కర్ గారు, ఎంతమంది సైంటిఫిక్ వీటిని క్వశ్చన్ చేసి, అన్సైంటిఫిక్ కన్సెన్స్ని క్వశ్చన్ చేసి బలయ్యారు. అలాగని మనం భయపడుతూ కూర్చుంటే, హిందీలో ఒక సామెత ఉంటుంది, తల్వార్ ఆప్కా ఊపర్ లటక్ రాయ్ తుమ్ కరో యా మరో బస్ ఖతం, హమారా స్థితి వహీ హై అభి, హమారా స్థితి. హిందీ అర్థమవుతుందా? అప్పుడప్పుడు సారీ, నేను ఏదో హిందీ తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను మరి పిచ్చోళ్ళలాగా. తల్వార్ ఎక్ లటక్ రాయ్ తుమారా ఊపర్, దర్వాజా కా దో ఎంట్రన్స్ మే మనం అంటాం కదా, ఆడ వేలాడుతుంది, భయ్ తుమ్ కరో యా మరో, నైతో డిసైడ్ చేసుకో నువ్వు. అది పరిస్థితి ఇప్పుడు. సో సివిల్ సొసైటీ గ్రూప్స్ ఏంటంటే అవి ఇట్ నీడ్స్ టు క్వశ్చన్ ద పొలిటికల్ సిస్టమ్. ఎస్, while questioning the unscientific practices which is becoming political now. Therefore I am trying to link up, because until unless, అందుకే నేను అనేది everybody is a political animal here. So until unless if we don't question that political system, there is no, and religious corruption cutting across religions. Please, whenever I am speaking very cautiously. Cutting across religious concerns, this religious cultural corruption is imbibed into our minds. పిల్లలు మైండ్లోకి ఎక్కిస్తున్నారు. పిల్లలు అసలు స్కూల్స్లో ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, స్కూల్స్ కాలేజెస్లోకి వెళ్తే మేమైతే పాఠాలు చెప్పలేకుండా భయపడే పరిస్థితి వస్తుంది. కానీ మేము భయపడడం లేదు, భయపడే వాళ్ళు భయపడుతున్నారు. పాఠాలు చెప్తుంటే సెలెక్టివ్గా క్లిప్పింగ్స్ రికార్డ్ చేసుకొని తీసుకెళ్ళి ఎక్స్పోజ్ చేసి సస్పెండ్ చేపిస్తున్న పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటారు వాట్సాప్లో, తర్వాత ఇలాంటి వాటిలో ఎలా ఇలాంటివి వస్తున్నాయో. సో దేర్ ఫోర్ దెర్ ఇస్ నథింగ్ టు లూజ్. ఏముంది, పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఏమీ లేదు. చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఇవన్నీ మేము. సో దేర్ ఫోర్ ఇదొకటి. సో దేర్ ఫోర్ దిస్ రిలీజియస్ కల్చరల్ కరప్షన్ నీడ్ టు బి స్టాప్డ్. నెంబర్ 2, ఎక్స్ప్లోరింగ్ దిస్ సూడో రిలీజియస్ ప్యాట్రనైజింగ్ పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్. ఎనీ ఆర్గనైజేషన్, ఇప్పుడు మనం బయట చేసాం చూడండి, that is a wonderful example. That's a wonderful example I am telling. Many people have seen that. మనమే కాదు, బయట వాళ్ళు కూడా చూశారు. So how do you expose these myths? How do you expose these kind of things? Practically ఒక సైంటిఫిక్ ద్వారా మనం ఎలా దీన్ని ప్రూవ్ చేయగలము? Demonstrating this into the people is very important, and obviously we are doing, and we need to do that furthermore. That is number. And there will be a lot of threats. There will be threat, no doubt in that. There will be lot of threats. Then CSOs needs to promote and spread awareness among the literary hypocrites. Again నేను చెప్పాను. సో మనము చాలా వరకు ఏం చేస్తామంటే, ఇది నా సమస్య కాదులే, లేదా నా సమస్య అయినా కూడా నేను ఇంకొక వ్యక్తితో ఎంగేజ్ చేసుకోవడం వల్ల నమ్ముతారా లేదా మనతో మాట్లాడతారా? గాంధీది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. when he talks about how to make others to be truthful.
ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక దొంగతో నువ్వు దొంగతనం చేస్తున్నది తప్పు అని ఒకసారి అంటే వాడు నమ్మడు. నువ్వు పదే పదే ఆ దొంగతనం వల్ల ఎలా కాన్సిక్వెన్సెస్, ఎక్కడైతే నువ్వు దొంగతనం చేసావో ఆ ఫ్యామిలీ ఎలా ఇబ్బంది పడుతుందో, సో యూ నీడ్ టు కంటిన్యూస్లీ ఎంగేజ్. దొంగ కూడా మనిషే, దొంగ కూడా మనిషే. సో సమ్వేర్ that consent of the thief might accept one particular point that yes, whatever I am doing, it's a wrong. So ante continuous engage, it could ante oka first attempt lone vintaru anedi kaadu. Same thing can be applicable to a person who believes in violence. Okay, same thing will be applicable to a person who believes in caste dominance, who perpetuates caste atrocity. Same thing is ante same can be believed to a male who perpetuates violence on female. So therefore iventrante manam continuously engage ayyi, let us first educate our pseudo literates. ఇంజనీర్ అయిపోయినంత మాత్రాన నువ్వు లిటరేట్ కాదు. ఎక్కడైతే మానవ సంబంధాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఆ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంటుందో అది లిటరసీ కానే కాదు. వాల్యూ అండ్ ఎథిక్స్ బేస్డ్ లిటరసీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేర్ఫోర్ వీ నీడ్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్. Fourth point, CSOs is to generate confidence and courage and conviction to fight back with this conservative అనేది మీకు అర్థమైంది. కన్జర్వేటివ్ అంటే ఒక కన్జర్వేటివ్ తెలుగు అంటే పూర్తిగా డీప్గా సాంప్రదాయకత అంటే మరీ కరుడు గట్టిన సాంప్రదాయవాదులు, అదేదో చూడు ఆలోచిస్తే తప్ప. సో దిస్ డీప్ కరుడు గట్టిన సాంప్రదాయవాదులు వాళ్ళతో అంటే మనము టు ఫైట్ బ్యాక్, therefore that is what we need to go back and we need to generate the conviction. Today we are all here with a conviction. A conviction ఏంటంటే questioning is our conviction. So questioning అనేది important too. And the conservative anti-constitutional forces, సంవిధానానికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ఏ రాజకీయ పార్టీలు అయితే పనిచేస్తున్నాయో, ఏ మతాలైతే పనిచేస్తున్నాయో వాటి ఎగ్జిస్టెన్స్ని మనం భూస్థాపితం చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దేర్ఫోర్ దిస్ అండ్ వీళ్ళేంటంటే ఈ యాంటీ కాన్స్టిట్యూషన్ ఎలిమెంట్స్ దే ఆర్ పర్పెచువేటింగ్ అన్సైంటిఫిక్ ప్రాక్టీసెస్. కాబట్టి వీటిని మనం చేయాలి. దెన్ religious leaders across the religions gain spaces in legislative bodies, whoever it may be. బై ఎవరైతే చదువుకున్న వాళ్ళు కూర్చోవలసినటువంటి పార్లమెంటు, అసెంబ్లీ, తర్వాత పంచాయతీ, వీటిలో రిలీజియస్ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ ఆక్యుపైడ్ ది స్పేసెస్. వీ నీడ్ టు డిస్ప్లేస్ దెమ్. హౌ డు యూ డిస్ప్లేస్? The only power that has been generated, given by the constitutional visionaries is oath. Oath అనేది it's a very important weapon and tool to displace undemocratic elements, to displace conservative elements from these spaces. Then and therefore CSOs need to map and strategize and re-strategize how to do these things. I already mentioned about politics of presence, how it is very important. I conclude with this, that reach out to the people in multiple ways. That is a very best solution. Reach out to people. మనము ఒక రిక్షాలో వెళ్ళినప్పుడు రిక్షా అతనితో మొన్న నేను డొమెస్టిక్ వర్కర్స్ అసోసియేషన్ విమెన్స్ వాళ్ళ ట్రేడ్ యూనియన్ లీడర్స్కి అడ్రస్ చేశాను. It is very important, it's very important. Reaching out, protecting the science, democracy, nation, which is very important thing in front of us. So therefore I strongly believe the politics of presence is important. Politics of questioning is important rather than the politics of silence. నెమ్మదిగా ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటే మాత్రం that is the danger which we ourselves contribute towards to that danger. Thank you so much. I am sorry, I don't know whether I made justice for what I have been asked to speak, and I wish all good luck for our జన విజ్ఞాన వేదిక. హోప్ఫుల్లీ ఎప్పుడైనా ఇంకా అవకాశం వస్తే ఎక్కడో ఒక చోట కలుసుకుందాం. ఎవరైనా మీరు ఢిల్లీకి వచ్చినప్పుడు యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు మై ప్లేస్.
అండ్ నా వెబ్సైట్లో నా నెంబర్ ఉంటుంది, లేదంటే ఐ కెన్ గివ్ బయట వచ్చిన తర్వాత ఎవరికన్నా కావాలంటే ఇస్తాను అవసరమైతే తప్ప. అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఇంపోజింగ్ మై సెల్ఫ్ ఆన్ ఎనీబడి. థ్యాంక్ యూ.